హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాలీవుడ్ నెట్వర్క్. ప్రజెంట్ టాక్ ఆఫ్ ద టాలీవుడ్ అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ అప్డేట్, సంక్రాంతి రేస్ లో రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ప్రజెంట్ బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతుంది. పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న రామ్ చరణ్ గేమ్ చేంజర్ ని హ్యాట్రిక్ హిట్స్ తో ఉన్న బాలయ్య డాకు మహారాజ్ సినిమాని సంక్రాంతికి వస్తున్నాం సినిమా కలెక్షన్స్ లో డామినేట్ చేసేస్తుంది. అండ్ ఎవరు ఊహించని విధంగా RRR బాహుబలి 2 రికార్డ్స్ ని కూడా కొన్ని విషయాల్లో బ్రేక్ చేసేసింది. టాలీవుడ్ లో 6వ రోజు హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా 13 కోట్లతో RRR టాప్ ప్లేస్ లో ఉండేది. ఇప్పుడు ఈ రికార్డ్ ని 14,50,00,000తో సంక్రాంతికి వస్తున్నాం సినిమా బ్రేక్ చేసేసింది. అండ్ మరో రికార్డ్, కాకినాడ జిల్లా మండపేట మండలంలో ఆ ఏరియాలో హైయెస్ట్ కలెక్షన్ సాధించిన సినిమాగా 90 లక్షలతో బాహుబలి 2 టాప్ ప్లేస్ లో ఉండేది. బాహుబలి 2 లాంగ్ రికార్డ్ ని కేవలం 10 రోజుల్లోనే సంక్రాంతికి వస్తున్నాం సినిమా బ్రేక్ చేసేసింది. సో ఈ ఒక్క ఏరియాలోనే సంక్రాంతికి వస్తున్నాం సినిమా లాంగ్ రన్ లో ₹1 కోటి కలెక్ట్ చేయవచ్చు. ఇక నెక్స్ట్ అప్డేట్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన మీనాక్షి చౌదరి పవన్ కళ్యాణ్ గారి బయోపిక్ రాస్తే మీరు ఏ టైటిల్ పెడతారని ఒక ఇంటర్వ్యూలో యాంకర్ అడిగింది. అప్పుడు మీనాక్షి చౌదరి ది గ్లాస్ ఈజ్ ఆల్వేస్ ఆఫ్ అనే టైటిల్ ని పెడతానని చెప్పింది. కారణం ఆయన పార్టీ సింబల్ గ్లాస్ కాబట్టి అని చెప్పింది. పవన్ కళ్యాణ్ గారు ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్న వ్యక్తి అని, గత 10 ఏళ్లలో గెలుపు ఓటమితో సంబంధం లేకుండా అతని పట్టుదలని వదలలేదని, అందుకే ఆయన ఈ రోజు ఈ పొజిషన్ లో ఉన్నాడని చెప్పింది. ప్రస్తుతం ఈ విషయాన్ని పవర్ స్టార్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ అప్డేట్, సంక్రాంతి రేస్ లో సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న డాకు మహారాజ్ సినిమాని బాలీవుడ్ లో డబ్ చేసి రిలీజ్ అయిపోతున్నారు. అండ్ తన క్యారెక్టర్ కు బాలయ్య స్వయంగా డబ్బింగ్ చెప్పుకున్నాడు. ఆల్రెడీ అఖండ సినిమాని బాలీవుడ్ లో డబ్ చేసి రిలీజ్ చేశారు. కానీ ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో సక్సెస్ అవ్వలేదు. మరి డాకు మహారాజ్ అయినా బాలయ్యకు బాలీవుడ్ హిట్ అందిస్తుందో లేదో చూడాలి. ఒకవేళ ఈ సినిమా బాలీవుడ్ లో హిట్ అయితే నెక్స్ట్ పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అవ్వబోతున్న అఖండ 2 సినిమాకు బాలీవుడ్ ఇమేజ్ బాలయ్యకు ప్లస్ అవుతుంది. ఇక నెక్స్ట్ అప్డేట్, రీసెంట్ గా తెలంగాణలో జరిగిన ఐటీ రైడ్స్ తెలుగు ప్రొడ్యూసర్స్ కు తలనొప్పిగా మారింది. ఎందుకంటే గేమ్ చేంజర్ ఫస్ట్ డే 186 కోట్లు కలెక్ట్ చేసిందని దిల్ రాజు పోస్టర్ రిలీజ్ చేశారు. ఇక పుష్ప 2 ఫస్ట్ డే 294 కోట్లు కలెక్ట్ చేసిందని మైత్రి మూవీ మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. పుష్ప 2 ప్రొడ్యూసర్స్ అయిన శంకర్ అండ్ రవి, గేమ్ చేంజర్ ప్రొడ్యూసర్స్ అయిన దిల్ రాజు అండ్ శిరీష్ వీళ్ళ ఇళ్లలో ఐటీ రైట్స్ జరిగాయి. కానీ వీళ్ళు సినిమా పోస్టర్ లో చూపించిన లెక్కలకు ఆదాయంలో చూపిస్తున్న లెక్కలకు సంబంధం లేదని ఐటీ రైట్స్ వాళ్ళు చెబుతున్నారు. ఇందులో తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అయిన దిల్ రాజును కూడా వదలలేదు. ఇక నెక్స్ట్ అప్డేట్, రామ్ చరణ్ వైఫ్ ఉపాసన గారు రీసెంట్ గా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్న ప్రియాంక చోప్రా తన హస్బెండ్ తో కలిసి చిలుకూరి బాలాజీ దేవస్థానాన్ని సందర్శించి కొత్త ప్రయాణాన్ని మొదలెడుతున్నానని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ విషయంపై రియాక్ట్ అయిన ఉపాసన గారు, మీరు చేయబోయే కొత్త సినిమా ఘన విజయం సాధించాలని, శ్రీ వెంకటేశ్వర స్వామి మీపై సంపూర్ణ అనుగ్రహం చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ట్వీట్ చేసింది. దీంతో మెగా ఫ్యాన్స్ ఉపాసన గారు అందరి మంచి కోరుకునే మంచి వ్యక్తి అని కామెంట్ చేస్తున్నారు. అండ్ ప్రియాంక చోప్రా హైదరాబాద్ కి రావడానికి కారణం SSMB 29 కోసమే అని అందరూ అనుకుంటున్నారు. కానీ ఈ విషయంపై మూవీ టీం మాత్రం ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వలేదు. మరి త్వరలో ఈ విషయంపై రాజమౌళి గారు ఏమైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి. సో ఫ్రెండ్స్, దిస్ ఇస్ ద అప్డేట్ టుడే. ఇందులో మీకు నచ్చిన అప్డేట్ ఏదో కామెంట్ లో చెప్పండి. అండ్ వీడియో నచ్చితే డెఫినెట్ గా లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫైనలీ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.